హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tanvish కిచెన్. ఇవాల్టి స్పెషల్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన, మీరు ఎంతగానో మిస్ అవుతున్న ఈ సీజన్లో మాత్రమే దొరికే న్యాచురల్ షాప్లో ఐస్ క్రీమ్, సీతాఫల్ ఐస్ క్రీమ్. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ బీటర్ లేకుండా చాలా సింపుల్గా ఎంతో మైమర్పించే రుచితో మీరే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా షాప్కు వెళ్ళాల్సిన పని లేకుండా. సో దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ విప్పింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి. విప్పుడు క్రీమ్తో కూడా చేసుకోవచ్చు, బట్ అది చాలా టైం ప్రాసెస్. ఆ తర్వాత మీరు ఎంత క్వాంటిటీలో పౌడర్ తీసుకున్నారో అదే క్వాంటిటీలో కాచి చల్లార్చిన పాలు తీసుకొని, చల్లటి మిల్క్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ పౌడర్లో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కకు వదిలేసేయాలండి. అప్పుడు ఈ పౌడర్ ఈ మిల్క్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మిల్క్ అయితే చల్లగా ఉండాలండి. ఆ తర్వాత ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ చిక్కబడిన తర్వాత ఒక 1 to 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేస్తూ, ఇలా క్రీమ్ చిక్కబడినప్పుడు అలా కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ, చూసారు కదా మనకి ఇలా క్రీమ్ చిక్కబడుతుంది. మీరు తీసుకున్న పాల క్వాంటిటీ ఇలా ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో చల్లటి వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఈ క్రీమ్ బౌల్ని ఆ ఐస్ వాటర్లో పెట్టుకోవాలి. ఇలా మళ్ళొక 1 to 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేస్తూ ఇలా బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ చిక్కబడుతున్నప్పుడు అలా మిల్క్ వేసుకోవాలండి. ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ ఉన్నాయండి, ఇవి మొత్తం వేసేసి ఒక 1 టీ స్పూన్ వెన్నీలా ఎసెన్స్ ఇదైతే కంపల్సరీ వేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ మరింత టేస్టీ కోసం షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి, లేకపోతే చప్పగా ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా షుగర్ పౌడర్, వెన్నీలా ఎసెన్స్, పాలు, ఈ క్రీమ్ ఇవన్నీ కలిసే విధంగా ఇలా బాగా విస్క్ చేసుకొని చూడండి. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ లిక్విడ్గా ఉండకూడదండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 100 ml ఫ్రెష్ క్రీమ్ అయితే రూమ్ టెంపరేచర్ది యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి మంచి స్మూతీ టెక్స్చర్, మంచి షైనీగా అయితే వస్తుందండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇది కూడా వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి మీకు ఇంకా కాస్త ఏమన్నా చప్పగా అనిపిస్తే షుగర్ పౌడర్ నేనైతే ఇక్కడ మరొక 2 టీ స్పూన్స్ అయితే వేస్తున్నానండి. షుగర్ వేసుకోవద్దండి, షుగర్ పౌడర్ వేసుకోవాలి. దానివల్ల మనకి చాలా త్వరగా మిక్స్ అవుతుంది. చూడండి ఎంత స్మూతీగా, ఎంత షైనీగా వచ్చిందో. జస్ట్ కేవలం అది ఫ్రెష్ క్రీమ్ వల్లనే అండి. మీరు అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఉంటే అయితే వేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 100 గ్రామ్ కస్టర్డ్ యాపిల్ పల్ప్ వేసుకుంటున్నానండి, గింజలన్నీ తీసేసి. ఈ పల్ప్ వేసిన తర్వాత మరీ ఫాస్ట్గా విస్క్ చేయకూడదండి. ఇలా స్లోగా ఆ క్రీమ్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పల్పు మరీ ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేస్తే మనకి తింటుంటే అక్కడక్కడ తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని ఇలా ఒక ఎయిర్ టైట్గా ఉండే బాక్స్ తీసుకొని దాంట్లో ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మొత్తం బాక్స్లో వేసుకోవాలి. ఇలా బాక్స్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆ పల్పు మొత్తం ఇలా ఈవెన్గా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. స్లోగా కలుపుకోవాలి, పల్పు మొత్తం విడిపోకుండా. ఆ తర్వాత ఇలా పైన స్మూత్గా చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్మూత్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర సిల్వర్ వ్రాప్ కానీ ఏదైనా కవర్ కానీ మందపాటి కవర్ ఏది ఉన్నా అలా అది తీసుకొని దీనిపైన పెట్టేసి మూత పెట్టి బాగా టైట్గా పెట్టాలి. కవర్ పెట్టడం వల్ల మనకి లోపల ఐస్ రాదండి. కవర్ అయితే కంపల్సరీగా పెట్టుకొని ఇలా మూత టైట్గా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 to 8 అవర్స్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 8 అవర్స్ ఉంచానండి. 8 అవర్స్ తర్వాత మీరు తీసి చూస్తే ఆ తర్వాత పైన ఈ మూత తీసేసుకొని రిమూవ్ చేసేసి పైన కూడా కవర్ తీసేస్తే చూడండి కొంచెం కూడా ఐస్ రాలేదు మనకి. ఆ కవర్ పెట్టడం వల్ల మనకి ఇలా ఐస్ రాకుండా ఉంటుందండి. ఇంత గట్టిగా అయిందో. మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందబ్బా. చూడండి ఎంత స్మూతీగా, ఎంత షైనీగా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా వచ్చిందండి. ఆ తర్వాత ఇలా ఐస్ క్రీమ్ స్కూప్ కానీ లేకపోతే మీ ఇంట్లో గరిటె ఉండే దాంతో తీసుకొని ఇలా చల్లగా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఇలా దీనిపైన కొంచెం పల్పు వేసి సన్నగా కట్ చేసి పెట్టిన బాదం పలుకులు కూడా వేసి సర్వ్ చేయొచ్చు. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారబ్బా. పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. 100% రియల్ టేస్ట్, రియల్ ఫ్లేవర్ అయితే వచ్చింది. ఎంతో సింపుల్ కదా. వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.